మెసేజ్ చెప్పేసి ఇప్పుడు మేము ఇక్కడ మెసేజ్ చెప్తాం వెళ్ళిపోతాం, అవునా కదా? కానీ దేవుడు ఆయన మనల్ని ఒక విలువ పెట్టి కొనుక్కొని ఆయన అక్కడనే వదిలేసి అనాథనగా వదిలేసి పోలేదు. ఆయన తిరిగి మనం తీసుకోవడానికి దేవుడు వస్తా ఉన్నాడు. మన గురించి పరలోకంలో మ్యాన్షన్స్ తయారు చేయడానికి సిద్ధపరచడానికి దేవుడు పోయినాడంట. ఎంత మంచి దేవుడు! అందు గురించి బైబిల్ అన్నీ నేను ఒకటి చదివిన నాకు గుర్తులేదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన గ్రంథం ఎందుకంటే అదే ఆ 3 విషయాలు బైబిల్ మనం చెప్తా ఉంది. మంచి పిల్లలను మనకిచ్చిండు, మంచి కుటుంబాన్ని, మంచి పరిస్థితులను మనకు దేవుడు ఇచ్చిండు, అవును కదా? మరి ఆ విషయంలో మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం? వీరి నలుగురు జీవితంలో మనం పోల్చుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఒక బానిసగా పట్టబడిన ఆ యొక్క బానిస గుంపులో ఉన్న ఈ నలుగురు దేవుని కొరకు ఎంత రోషం కలిగి బ్రతికిండ్రో, దేవుడు వాళ్ళని ఎంతగా హెచ్చించిండో మనం ఈ దినం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనం కూడా మనకు ఉండడానికి మంచి ఇల్లు, మనకు సొంత ఇల్లు ఉంది, కిరాయిలు అయినా కూడా మన ఇష్టం కదా, అవును కదా? ఎప్పుడంటే అప్పుడు పడుకోవచ్చు, తినవచ్చు, ఏమైనా చేయొచ్చు, మంచి ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు. అంత మంచి ఇక మనకు ఇచ్చిన ధన్యతను మనము ఏ విధంగా దేవుణ్ణి మనము మహిమపరుస్తా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. మరి అటువంటి ఆ బానిస బ్రతుకులో కూడా వాళ్ళు ప్రాణాలకు సహితం లెక్క చేయకుండా దేవుని కొరకు రోషంగా నిలబడిన బిడ్డలుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఈ దినము మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితుల్లో మనం ఏ విధంగా దేవుని కొరకు నిలబడగలుగుతా ఉన్నాం? కోపం వచ్చినప్పుడు నోరు జారిపోతుందా? జారిపోతుంది, అవునా కదా? అవునా? వస్తుంది కదా? హల్లెలూయా స్తోత్రం అన్న నోర్లు కోపం వచ్చినప్పుడు ఏం చెప్తా ఉన్నాయి? అది దేవుడు చూస్తా ఉన్నాడు, అవునా కదా? ఇప్పుడు అంటా ఉన్నాడు దేవుడు మనతో ఉంటాడు. చాలా సంతోషంగా చేతులు తలలుపిన నాకు తెలియదు. దేవుడు అట్లుంటే బాగానే ఉండేది. మరి దేవుడు ఉన్నాడని ఒక భయం ఉందా? అవునా? ఉందా? అంటే స్తోత్రం. మరి నిజంగా దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అనేది నేను ఇక్కడ నిలబడి బోధిస్తూ ఉన్నాను. మరి నేనేదో అన్ని చేస్తున్నా, మీరు నేర్చుకున్నాను చెప్తలేను. నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఇది అందు గురించి నేను ఎప్పుడు కూడా ఒకటి ఏమంటా ఉంటానంటే, వాక్యం మేమందరం కూడా ధ్యానిస్తున్నాం ప్రభావ, ఒక కుటుంబంగా మేమందరం కూడా నేర్చుకోవాలి ప్రభావ, మమ్మల్ని సరి చేయడానికి నేను ప్రార్థన చేస్తాను. చాలామంది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వినాల జాగ్రత్త, వారి జీవితాలు మార్చుకోవాలి. మరి ఇక్కడ నిలబడడం జీవితం ఏముంది, అవునా? కొంతమంది చేస్తారట. అయితే నేనేమంటా ఉన్నానంటే, మనం కూడా మనకేదో ఆస్తి ఐశ్వర్యాలు ఏదో పెద్దగా జరిగినప్పుడే ఒక మీటింగ్ పెట్టేసుకుంటాం. జల్దీన ఫోన్ చేసి, పాస్టర్కి ఫోన్ చేసి మీటింగ్ పెట్టుకుంటాం. ఎందుకమ్మా మీటింగ్? అది కృతజ్ఞత మీటింగ్ అంటారు, అవునా కదా? ఎందుకు కృతజ్ఞత? దేవుడు ఏ కృతజ్ఞత నీ జీవితంలో అడుగుతా ఉన్నాడు? సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మనం బ్రతికి ఉన్నప్పుడే మన శరీరాలు ఆయనకు యాగంగా సమర్పించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ కృతజ్ఞత కూడికలో బిర్యానీలు పెడితే నీకేం బ్లెస్సింగ్ రాదు. పాస్టర్కి కూడా కానుకలు ఎక్కిస్తే నీకు ఏం బ్లెస్సింగ్ రాదు.